మా వేణుబాయ్ గురించి చెప్పాలంటే ముందుగా నేను సోషల్ మీడియా కన్నా ముందు 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. నేను 2000లో యాహూ గ్రూప్లో టీడీఎఫ్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరము ఆహ్వానం మేరకు నేను సోషల్ మీడియాకు రావడం జరిగింది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత 2006లో ఆర్కుట్, ఫేస్బుక్ వచ్చిన తర్వాత నేను రాజకీయాలు వదిలిపెట్టి జర్నలిజం విలువల మీద ఎక్కువ స్టడీ చేసి ఆన్లైన్లో ఆల్మోస్ట్ నేను కూడా ఒక జర్నలిస్ట్గా సోషల్ మీడియాలో ఇప్పటి వరకు కొనసాగుతుంది. అయితే వేణు తెలంగాణ ఆకాంక్ష పరులు ఎవరు, తెలంగాణ ప్రతిభ ఎక్కడుంది, తెలంగాణలో ఎవరితో కలిసిపోవాలనేది నాకు తెలియదు. తెలంగాణ అధ్యయన వేదిక పెట్టిన తర్వాత నన్ను ఫోన్ చేసి ఆహ్వానించాను. అన్న ఈ రకంగా మనం చేద్దాము, మీ సోషల్ మీడియాలో మీరు కూడా రావాలంటే తెలంగాణ సోషల్ మీడియా ఫోరం, తెలంగాణ జర్నలిస్ట్ అధ్యయన వేదిక ఫస్ట్ మీటింగు సమాజగూడలో పెట్టాం. అప్పుడే అర్థమైంది. ఎందుకంటే ప్రతిభను గుర్తించడంలో వేణుబాయికి అమోఘమైన పరిజ్ఞానం ఉంది. కాబట్టి టీసాట్ అనేది ఇప్పుడు మామూలు సంస్థ కాదు ఇది. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది. ఈరోజు ప్రతి ఊరికి కూడా స్మార్ట్ ఫోన్లు వాడుతుండ్రు. దీన్ని ఇప్పుడు 60-70 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, కానీ ఇంకా ఎక్కువ మందిని కూడా తీసుకొని టెక్నాలజీని ఉపయోగించుకొని నిన్న సీఎం గారు కూడా టీసాట్ తోటి ప్రతి కాలేజీలో, స్కూళ్ళలో బోధనా తరగతులు కూడా మరి ప్రతి స్కూల్లో కూడా ప్రచారం చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఇది ఒక ఉండ కిరీటం లెక్కనే భావిస్తారు. ఎందుకంటే దీంట్లో ఎంత పని చేస్తే అంత మరి ప్రతిభ అనేది బయటకు వస్తుంది. మీకు ఆ ప్రతిభ ఉన్నదని నేను నమ్ముతున్నా. మీరు టీసాట్ను ఒక గొప్ప సంస్థగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ మీకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.